ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ కథను రచించిన వారు డాక్టర్ పిఎస్ ప్రకాశరావు గారు. ఈ కథ 2007 జూన్లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ఏదో వంట పనిలో సాయం చేయడం, సామాన్లు సర్దడం వంటివి చెయ్యమంటే చేస్తాను గాని ఇలాంటి పనులు మీ లేడీసే చూసుకోవాలోయ్. ఏ మీ మగాళ్ళు ఎందుకు చేయకూడదంట ఇలాంటి పనులు? ఎందుకంటే ఏమో చెప్పలేను. చెప్పలేకపోవడానికి ఏముంది? తరతరాలుగా మీ మగాళ్ళ నరనరాన జీర్ణించుకుపోయిన పురుషాహంకారం. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాట అవసరమా? ఇది చిన్న విషయమేమీ కాదు. ఎంత చదివినా, ఎన్ని ఆదర్శాలు వల్లించినా భర్తల స్వభావం మారలేదని రుజువు చేసే అంశం. అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? పాప సంరక్షణ బాధ్యత అంతా నీ మీదే పెట్టి నేనేమీ చెయ్యట్లేదనా? ఎందుకు చేయడం లేదు? చేస్తున్నారు. పాపకు పాలు పట్టించమంటే పట్టిస్తారు. కానీ అది పాలు కక్కేస్తే నన్ను పిలుస్తారు. పక్కలో పడుకోబెట్టుకుని దాని ముద్దు మాటలకు మురిసిపోతారు. కానీ అది పక్క తడిపితే నేనే వచ్చి పక్క బట్టలు మార్చాలి. బజారంతా తిరిగి గౌన్లు కొని అవి తొడిగి పొంగిపోతారు. కానీ అది గౌను పాడు చేసుకుంటే మాత్రం చీదరించుకుని ఏమోయ్ పాప సంగతి కొంచెం చూడు అంటూ నా కోసం గావు కేకలు పెడతారు. టేబుల్ శుభ్రం చేయలేదని ఆఫీసర్ అటెండర్ మీద కేకలేసినట్టు. కమల, రమేష్ ఆ జంట పేర్లు. వారి కళ్ళ పంట ఆ పాప. వాళ్ళ పెళ్ళై 4 ఏళ్లు దాటింది. పాప పుట్టి 3 ఏళ్లు దాటింది. వాళ్ళ పెళ్లి అందరిలోనూ జరిగింది. కానీ అందరి పెళ్ళిళ్ళల్లా జరగలేదు. యూనివర్సిటీ క్యాంపసు వాళ్ళ పరిచయానికి బీజం వేస్తే లైబ్రరీ ఆ బీజం మొక్కలా పెరగడానికి దోహదపడింది. పుస్తకాలు, సాహితీ సమావేశాలు ఆ మొక్క 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లేలా చేశాయి. శ్రామికుల గురించే కాదు, ప్రేమికుల గురించి కూడా చర్చలు జరిగేవి. ఇద్దరిలో ఒక్కరికైనా ఉద్యోగం దొరికే వరకు ఇద్దరూ ఒకటి కాకూడదనుకున్నారు. చదువులు పూర్తయ్యాక కమలకు ఓ ఎయిడెడ్ కాలేజీలోనూ, రమేష్కి ఓ ప్రైవేట్ కంపెనీలోనూ ఉద్యోగాలు దొరికాయి. వేరువేరుగా నివసిస్తూ అప్పుడప్పుడు సభల్లోనూ, సమావేశాల్లోనూ, ఫంక్షన్లలోనూ కలుసుకుంటూ గంటల తరబడి చర్చలతోనూ, వాదాలతోనూ గడిపినప్పుడు బయటపడని అభిప్రాయ భేదాలు కలిసి సహజీవనం ప్రారంభించాక బయటపడసాగాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఎలక్షన్ డ్యూటీ చేసి అలసిపోయి 2 రోజుల తర్వాత ఇంటికి చేరింది కమల. అలసట, నిద్రలేమి వల్ల తలనొప్పి, నీరసం వచ్చేశాయి. భోజనం కూడా చెయ్యాలనిపించలేదు. స్నానం చేసి కాఫీ తాగి పడుకుంది. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లకు ఎలక్షన్ డ్యూటీ పెద్ద శిక్ష. కమలకు మాత్రం ఆ శిక్ష నుంచి మినహాయింపు ఎందుకుంటుంది? ఎక్కడో మారుమూల గ్రామంలో డ్యూటీ. అక్కడ కరెంట్ లేదు. శుభ్రమైన తిండి దొరికే హోటళ్లుండవు. దొరికిందేదో తిని కాలక్షేపం చేద్దామనుకుంటే టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడం వల్ల తిన్నది జీర్ణం కాక ఏ సమస్య వస్తుందో అని భయం. కనీసం మంచినీళ్లు ఎక్కువ తాగాలన్న భయమే. పోనీ ఆ ఒక్క రాత్రి చుట్టుపక్కల ఎవరినైనా బతిమాలి వాళ్ళ బాత్రూం ఉపయోగించుకుందామనుకుంటే కులం, గోత్రం వగైరా 1,00,000 ప్రశ్నలు ఎదురవుతాయి. దానికి తోడు ఆ ఇళ్లలోని మగాళ్ల వెకిలి చూపులు. ఈ సమస్యల చికాకుల్లో ఉంటే ఎలక్షన్లో ఫ్రీగా దొరికిన నాటుసారా తాగి ఎవరొచ్చి గందరగోళం చేస్తారో అని మానసిక ఆందోళన మరోవైపు. ఈ సమస్యలన్నీ ముందుగానే ఎవరో చెప్పగా విన్న కమల డ్యూటీ ఆర్డర్ తీసుకోనని నిర్ద్వంద్వంగా చెప్పింది. కానీ ఇది కలెక్టర్ ఆర్డర్స్ అమ్మా, కాదంటే మీకే లేనిపోని సమస్యలు. పైగా ఉద్యోగంలో కొత్తగా చేరినట్టున్నారు, ఆలోచించుకోండి అన్నాడు ఆ ఆర్డర్లు తెచ్చిన వ్యక్తి. అందరూ లోపల సణుక్కుంటూనే మౌనంగా ఆర్డర్లు తీసుకుంటూ ఎందుకు సంతకాలు పెడుతున్నారో అప్పుడు అర్థమైంది కమలకి. తను కూడా నలుగురితో నారాయణ అనక తప్పలేదు. ఏదో విధంగా ముళ్ల మీద ఉన్నట్టు 2 రోజులు గడిపేసి డ్యూటీ పూర్తయిందనిపించేసరికి తల ప్రాణం తోకకి వచ్చినంత పని అయిందామెకి. ఇల్లు చేరుకుని విశ్రాంతి తీసుకుందామనుకుంటే రాత్రి 12:30కి పాప లెట్రిన్కి వెళ్తుందట, తీసుకెళ్లమని రమేష్ కమలను లేపడంతో వాదన మొదలైంది. అది సమస్య. కమలే పాపను తీసుకెళ్లడం, తీసుకురావడం, నిద్రపుచ్చడం కూడా అయిపోయింది. కానీ వాదన మాత్రం కొనసాగుతూనే ఉంది. అంటే అందరి భర్తల్లానే నేను ప్రవర్తిస్తున్నానంటావా? కిరాణా, కూరలు తేవడం వంటి బయట పనులన్నీ నేను చేయట్లేదా? అప్పుడప్పుడు ఇంటి పనుల్లో నీకు సాయపడ్డం లేదా? ఆమె వాదాన్ని తిప్పికొట్టడానికి
తనకో పాయింట్ దొరికిందని దాన్ని ప్రయోగించేశాడు. కానీ సాయంత్రాలు ఎక్కువగా స్నేహితులని షికార్లని బయట తిరిగి రాత్రి ఏ 10 గంటలకో ఇల్లు చేరుతాననే విషయం అతనికి గుర్తు లేకపోలేదు. ఆగండి, మీరు బయటకెళ్ళి చేసే పనులన్నీ నేను చేయగలను. కాకపోతే ఆటోలకి 10 రూపాయలు ఖర్చవుతాయంతే. నేను కాదనడం లేదు, కానీ ఇలాంటి పనులు చెయ్యలేనని అంటున్నాను. అంటే అందరు మగాళ్లలాగే మీకు కూడా ఆడపనులు వేరు, మగ పనులు వేరు అనే పురాతన అభిప్రాయాలే ఉన్నాయన్నమాట. ఏమో, నువ్వెలా అనుకున్నా సరే అంటూ శరీరంతో పాటు సంభాషణకు కూడా ముసుగేసేశాడు. ఆమె చేసే నిశిత విమర్శకు తట్టుకోలేనప్పుడు చేసే వాదనను అర్థాంతరంగా ముగించేయడం అతనికి అలవాటే. ఆ సంగతి తెలిసి కూడా అతనితో అంతసేపు వాదించడం తన తప్పే అనుకుంది. నిద్ర ఎగిరిపోయి తగ్గుతోందనుకున్న తలనొప్పి ఎక్కువయింది. రమేష్తో జీవితం ప్రారంభించాక ఇలాంటి సంఘటనలు తనకి 2-3 ఎదురయ్యాయి. పెళ్లైన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ తన కళ్ల ముందు కదలాడుతోంది. ఆమె అత్తగారు కొడుకును చూడాలని పల్లెటూరు నుంచి వచ్చింది. కానీ కట్నం తీసుకోకుండా ఓ అచ్చటా ముచ్చటా లేకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడని సంవత్సరం దాకా కొడుకు ముఖం చూడలేదావిడ. చివరకు ఉండబట్టలేక తనంత తానే వచ్చింది. కోడలు ఆప్యాయంగా పలకరించడం, తన అవసరాలన్నీ దగ్గరుండి తీర్చడం చూసి పర్వాలేదు, కట్నకానుకలు లేకపోయినా కోడలు మంచి పిల్లే అని సరిపెట్టుకుంది. కానీ ఒక్క విషయం మాత్రం పరమాన్నంలో పంటి కింద రాయిలా తగిలిందావిడికి. భర్తను పేరు పెట్టి పిలుస్తోందేమిటి? పోనీలే, ప్రేమ పెళ్లి కదా, అలవాటేమో, కాలక్రమంగా మార్చుకుంటుందిలే అని మొదట సరిపెట్టుకుంది. కానీ రోజులు గడుస్తున్నా పని మనిషి ముందు, ఇంటికొచ్చిన బంధుమిత్రుల ముందు కూడా అలాగే పిలుస్తుంటే సహించలేకపోయింది. తన బాధనంతా కొడుకు ముందు వెళ్ళగక్కింది. రమేష్ కమలకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు. ఆమె ససేమిరా అంది. ఇంతకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడెందుకొచ్చింది? పెళ్లి కాకముందు సినిమాలకి, షికార్లకి, పార్కులకి, మీటింగులకి తిరిగాం. స్నేహితుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకి అటెండ్ అయ్యాం. ప్రతి చోట పేర్లు పెట్టుకునే పిలుచుకున్నాం. అసమానతల సంప్రదాయాన్ని కాదని స్నేహితుల్లా జీవించాలని అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా అలవాట్లు మార్చుకోవలసిన అగత్యం ఏం వచ్చింది? తీవ్రంగానే ప్రశ్నించింది కమల. అది కాదు కమల, కొంచెం నేను చెప్పేది విను. మా అమ్మ పాతకాలం మనిషి. కులాంతర వివాహం, ప్రేమ వివాహం వంటి వాటిని అంగీకరించేంత వరకు వచ్చింది. కానీ భార్య భర్తను పేరు పెట్టి పిలవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ వయసులో ఆమెను బాధ పెట్టడం ఎందుకు చెప్పు? బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు. మరి ఈ వయసులో ఆమెను బాధ పెట్టడం ఎందుకు అనుకున్నప్పుడు కట్నం లేని పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈ పెళ్ళి ఆమెను బాధ పెట్టేది కాదా? ఆమె అసలు బాధే పడకూడదు అనుకుంటే ఆమె ముచ్చట పడినట్లుగా లక్షల కట్నంతో లక్షణంగా పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడు రమేష్, జీవితం అంతా పాత సంప్రదాయాలను గౌరవిస్తూ బతికిన వాళ్ళు ఒక్కసారిగా కొత్త భావాలను అంగీకరించరు. రెండిటి మధ్య ఘర్షణ తప్పదు. ప్రగతిశీల భావాలను ఆచరణలో పెట్టేవాళ్ళు రాజీ పడకుండా ముందుకు సాగితే మీ అమ్మలాంటి వాళ్ళు కూడా నెమ్మదిగా వాటిని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మన పెళ్లిని ఆమె అంగీకరించే స్థితికి రావడమే దీనికి ఉదాహరణ అంది. రమేష్ దగ్గర దానికి సమాధానం లేదు. పెళ్లి అనే ప్రధాన సమస్య పరిష్కారమైనప్పుడు చిన్న చిన్న విషయాల్లో రాజీ పడొచ్చు కదా అనే ధోరణిలో ఆలోచిస్తున్నాడు. ఆ విషయాన్నే మళ్ళీ చెప్పాడు. కమలకి చాలా అసహనంగా ఉంది. తెగేదాకా లాగడం ఇష్టం లేక తెగించి చెప్పలేకపోతోంది. ఏ భావజాలానికైతే తాను అతీతంగా ఉండాలనుకుందో అదే భావజాలంతో రాజీ పడక తప్పలేదు. ఎలాగోలా బతికేద్దాం అనుకోకుండా ఇలాగే బతకాలి అని కొన్ని సూత్రాలను నిర్దేశించుకుని వాటి ప్రకారం జీవితాన్ని గడపాలనుకునే వాళ్ళు ఒకచోట రాజీ పడితే మిగిలిన విషయాల్లో కూడా ఆ రాజీ ధోరణి కొనసాగుతుంది. మొదటిసారి రాజీ పడేటప్పుడు అనుభవించిన మానసిక సంఘర్షణ ఆ తర్వాత పడిన రాజీల్లో ఉండదు. కమల విషయంలో కూడా అదే జరిగింది. భర్తను పేరుకు బదులు ఏమండి అని, నువ్వుకి బదులు మీరు అని పిలవడం అలవాటు చేసుకుంది. కానీ ఆ రాజీ ధోరణి అక్కడితో ఆగలేదు. ఈ సంఘటన జరిగి 3 రోజులు తిరగకుండానే 3 రోజుల సమస్య అత్తాకోడళ్ల మధ్య తిష్ట వేసుకు కూర్చుంది. అత్తగారు చెప్పిన నియమాలు విని కస్సుమంది కమల. కొడుకు దగ్గర మొరపెట్టుకుంది అత్తగారు. కథ మామూలే. కమల వాదించింది. భర్త అభ్యర్థించాడు. కాదు,
మరోసారి తన ఆధిక్యతను రుజువు చేసుకున్నాడు. అత్తగారు కొన్నాళ్లుండి వెళ్ళిపోయినా కమల కొత్త అలవాట్లు స్థిరపడిపోయాయి. 3 ఏళ్ల తర్వాత ఆమెలో అంతర్మథనం ప్రారంభమైంది. రమేష్ని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడంలో తొందరపడ్డానా అని తర్కించుకోసాగింది. చిన్నప్పటి నుంచి కుటుంబంలో వివక్షను ఎదుర్కొంది తను. తల్లి, తండ్రి, అన్నలు ఎన్నో కట్టుబాట్లు విధించేవారు తన మీద. డిగ్రీ వరకు వంచిన తల ఎత్తకుండానే చదువుకున్న తాను అధ్యాపకులు, అధ్యయనం కలిగించిన ఆత్మవిశ్వాసం వల్ల తల ఎత్తి డిగ్రీ పూర్తి చేసింది. ఆ మార్పును గమనించిన అన్నలు యూనివర్సిటీ చదువుకి అభ్యంతరం చెప్పారు. మొదటిసారిగా ఎదురు తిరిగి విజయం సాధించింది. తన భవిష్యత్తు ఎలా ఉండాలో అప్పుడే నిర్ణయించుకుంది. ఎలాంటి పురుషాధిక్యతకి తావు లేకుండా చక్కని అభ్యుదయ భావాలున్న యువకుడితోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంది. తన కలల సాకారంగా పరిచయం అయ్యాడు రమేష్. సమాజంలో స్త్రీల దుస్థితి గురించి, పురుషాధిపత్యం గురించి ఆవేశంగా మాట్లాడేవాడు. రమేష్తో పరిచయం స్నేహం ప్రేమగా మారిన సందర్భం ఇప్పటికీ తనకు గుర్తుంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంత ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. స్త్రీ ఇంట్లో చేసే శ్రమ అనుత్పాదకం అని, ఇంటి పనులకే పరిమితమైపోవడం ఆమెను నిరర్ధకురాలిగా చేస్తోందని, స్త్రీ సంపూర్ణ సమానత్వాన్ని సాధించినప్పుడే ఆమెకు వీటి నుంచి విముక్తి అని ఆవేశంతో ఉపన్యసిస్తుంటే అతన్నెంతో ఆరాధనాభావంతో చూస్తూ తానే ముందుగా చప్పట్లు కొట్టింది. అవన్నీ పైపై కబుర్లేనా? ఆచరణకు వచ్చేసరికి మగాళ్ళంతా ఇంతేనా? పురుషాధిక్యం కేవలం రూపాన్ని మాత్రమే మార్చుకుందా? కలత చెందిన మనసుతో తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. రాత్రి 10 దాటుతున్నా రమేష్ ఇంటికి రాలేదు. మీటింగో స్నేహితులతో కబుర్లో అయ్యుంటాయని సరిపెట్టుకుంది. 11 కావస్తుండగా వచ్చాడు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చినట్టు అతని ముఖం చూస్తేనే అర్థమవుతోంది. స్నానం, భోజనం చేసి కమలా, నీతో మాట్లాడాలి, డాబా మీద కూర్చుందాన్రా అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళాడు. అంటే ఏదో చెప్పాలని ప్లాన్ చేస్తున్నాడన్నమాట. ఏమై ఉంటుంది? సరదాగా కబుర్లు చెప్పుకోవడానికో, కొత్త పుస్తకాల గురించి మాట్లాడుకోవడానికో అయ్యుండదు. వాటన్నింటికీ ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఆలోచించుకుంటూనే వెళ్ళింది. కూర్చో కమలా, ఏమీ లేదు. ఎన్నాళ్ళు ఇలా అద్దె ఇళ్లలో గడుపుతాం? మనకు కూడా సొంత ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి కదా. నా ఫ్రెండ్స్ అంతా ఇదే విషయం చెబుతున్నారు అంటూ ఆగాడు. కమలకి ఆశ్చర్యం వేసింది. ఉద్యోగాలు వచ్చినప్పటి నుంచి డబ్బు కూడబెట్టడం, సొంత ఇల్లు కట్టుకోవడం వంటివే లక్ష్యాలుగా చేసుకుని జీవితాలు యాంత్రికం చేసుకోకూడదని చెప్పి నువ్వేనా ఇలా మాట్లాడేది అనాలనుకుంది. కానీ అనాలనుకున్న మాటల్ని అంతరంగంలోనే అణిచేసుకునే అలవాటు ఎప్పుడే చేసుకుంది. అందుకే మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ తనే చెప్పసాగాడు. ఓ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ల ద్వారా హౌసింగ్ సొసైటీలో జాయిన్ అయ్యాను. నీ జీతం ప్రతి నెల వాయిదాలు కట్టేయాలి. 5 ఏళ్లలో అపార్ట్మెంట్ మన సొంతం అవుతుంది. అదనంగా ఇతర పేమెంట్లు కూడా ఉంటాయనుకో. అవన్నీ తర్వాత చూసుకుందాం. ఆమె ముఖ కవళికలు గమనించడానికన్నట్టు ఆగాడు. కానీ ఆమె ముఖం నిర్వికారంగా ఉంది. కాబట్టి నువ్వు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం కాదన్నమాట అనుకుంది కమల. చీరలని, పుస్తకాలని, సాహిత్య పత్రికలకి చందాలని, పేద విద్యార్థులకి ఫీజులని డబ్బు వృధా చెయ్యొద్దు. నీ బస్సు ఖర్చులకి, ఆటో ఛార్జీలకి నేనెలాగూ డబ్బులు ఇస్తాను కదా. చివుక్కుమంది మనసు. తనతో సంప్రదించకుండా సొసైటీలో జాయిన్ అయినందుకు కోపం వచ్చినా ఊరుకుంది. ఇల్లు అవసరమే, కానీ ఉద్యోగాలు వచ్చి 2-3 ఏళ్లు కాకుండానే సర్వశక్తులు డబ్బు కూడబెట్టడానికే వినియోగించడం, కనీసం అనుభూతులు కూడా దూరం చేసుకోవడం తనకి బాధ కలిగించే విషయాలు. అతనితో వాదించి ప్రయోజనం లేదు. రాత్రి 7:30 కావస్తోంది. కొలీగ్ కూతురు బర్త్డే ఫంక్షన్కి హాజరై ఆలస్యంగా ఇంటికి వచ్చిన కమలకి ఇంటి ముందు స్కూటర్లు, గుమ్మం ముందు 3 జతల కొత్త జోళ్లు కనిపించాయి. తాను ఆలస్యంగా వస్తానని ముందే చెప్పడం వల్ల పాప దగ్గర రమేష్ని ఉండమంది. పగలంతా పాపను సంరక్షించే పనమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. మరి ఎవరు వచ్చి ఉంటారు? ఎవరో ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్నారు. సందేహం లేదు, అది రమేష్ గొంతే. మగడు వేల్పన పాత మాటది. ప్రాణమిత్రుడ నీకు అని ఏనాడో గురజాడ చెప్పాడు. కాబట్టి ఆవేశంగా ఫ్రెండ్స్తో చెబుతున్నాడు రమేష్. అదే ఆవేశం, అదే మాటల ప్రవాహం
ఆ మాటలకే తానానాడు మురిసిపోయింది. చిత్రం, ఆ మాటలిప్పుడు ఆమెలో ఎలాంటి అనుభూతులు కలిగించడం లేదు. ఒక్కసారిగా పెదాలపై చిరునవ్వు ప్రత్యక్షమైంది. కానీ ఆమెకి మాత్రమే తెలిసిన నిజం, అది వైరాగ్యంతో కూడిన నవ్వని. కథ సమాప్తం.